హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎలాంటి పాస్తా మసాలా వాడకుండా ఇంట్లో ఉన్న వాటితో పాస్తా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం నేను ఇక్కడ ఉడికించిన పాస్తా తీసుకున్నాను. పాస్తాని పొడి పొడిగా ఉండేటట్లు, అతుక్కోకుండా ఉండేటట్లు ఎలా ఉడికించుకోవాలో మన ఛానల్లో ఉంది, చూసేయండి. చూడండి, నేను ఇక్కడ పోపు వేసుకుంటున్నాను. దీంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే వాటితో పాటు పచ్చిమిర్చి, అలాగే టొమాటోస్ కూడా వేసుకోవాలి. ఈ టొమాటోస్ త్వరగా మగ్గడానికి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. ఈ టొమాటోస్ అనేవి సాఫ్ట్ అయితే చాలు. టొమాటోస్ అనేవి కాస్త ఎక్కువగా తీసుకుంటే పాస్తా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఏమన్నా వెజిటబుల్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వెజిటబుల్ యూజ్ చేయనండి, ఓన్లీ టొమాటో మాత్రమే వేస్తాను. చూడండి, ఇందులో సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఈ మూడు వేసేసుకొని ఈ మూడు కూడా కర్రీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ మూడు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కదా. పాస్తా మసాలా ఒకవేళ మీకు అందుబాటులో లేనప్పుడు, మీకు పాస్తా తినాలనిపిస్తే కనుక ఈ మూడు వేసి ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పాస్తా మసాలా లేకున్నా పర్లేదన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ కర్రీ అనేది మనకి కొంచెం గ్రేవీలాగా రావాలన్నమాట. అప్పుడే మనకి ఈ కర్రీ పాస్తాకి బాగా పడుతుంది. జస్ట్ ఒక నిమిషం పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులోకి ఉడికించిన పాస్తాని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న పాస్తా అనేది ఎలా ఉడికించుకున్నానో ఒకదానికొకటి అతుక్కపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. మరి ఇలా అతుక్కపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో మన ఛానల్లో వేరే పాస్తా రెసిపీ ఉంది, చూసేయండి ఒకసారి. దాంట్లో నేను చూపించాను. అలాగే ఇందులోకి మనం సాల్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. అలాగే రెడ్ చిల్లీ సాస్ కానీ టొమాటో సాస్ కానీ యాడ్ చేసుకోండి. ఒకవేళ అవి లేకపోతే స్కిప్ చేసేయండి. అవి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. ఇవి కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో 2 to 3 minutes వరకు కుక్ చేసుకుంటే టేస్టీ పాస్తా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. పాస్తా మసాలా లేకున్నా కూడా మనం వేసుకున్న మసాలాలు, నెక్స్ట్ సాస్ ఉంది కదా, వాటితోనే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.